కన్నుకి కన్ను పన్నుకి పన్ను ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూతన వాణిజ్య విధానం. ఏ దేశంతో ఎంత దోస్తానా ఉన్నా వాణిజ్యంలో మాత్రం అది కుదరదు. మా ఉత్పత్తులపై మీరు ఎంత సుంకం విధిస్తే మీ ఉత్పత్తులపై మేము అంతే సుంకాలు విధిస్తాం. ఇది కూడా కాదని వాణిజ్యేతర రక్షణ విధానాలతో మా ఎగుమతులను కట్టడి చేస్తే మీ ఎగుమతులపై మేము అదే పని చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే ట్రంప్ ఈ పరస్పర సుంకాల విషయాన్ని ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మోదీ సమక్షంలోనే ప్రకటించడం విశేషం. ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త సుంకాల అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా నూతన వాణిజ్య మంత్రిగా నియమితులైన హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ఒక దేశం ఇంకో దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై ఎంత సుంకం విధిస్తుందో ఆ దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై అవతల దేశము అంతే సుంకం విధించడాన్ని పరస్పర సుంకాలంటారు. ఉదాహరణకు అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్ పై చైనా 25% దిగుమతి సుంకం విధిస్తే అమెరికాకు కూడా చైనా నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్ పై అదే స్థాయిలో 25% దిగుమతి సుంకం విధిస్తుంది. ఇలా చేయకపోబట్టే ఇతర దేశాలు తమ ఉత్పత్తులను చౌకగా అమెరికా మార్కెట్లో కుమ్మరిస్తూ తమ మార్కెట్లలో మాత్రం అధిక సుంకాలు లేదా వాణిజ్యేతర ఆంక్షలతో అమెరికా ఎగుమతులను అడ్డుకుంటున్నాయని ట్రంప్ ఆరోపణ. దీనికి చెక్ పెట్టాలంటే ఈ సుంకాలు తప్పవని ట్రంప్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అధికారం చేపట్టి నెలైనా తిరగకుండానే అందుకు శ్రీకారం చుట్టారు. ఈ హెచ్చరికలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈయూతో సహా అనేక దేశాలు ట్రంప్ మహాశయ నీతో పెట్టుకో, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందాం అని ఇప్పటికే సంకేతాలు పంపించాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న చైనా కూడా ఏదోలా ట్రంప్తో వాణిజ్య సంధికే ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కూడా ఇదే పనిలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమెరికా నుంచి దిగుమతయ్యే హార్లీ డేవిడ్సన్ బైక్స్ పై మన దేశం ఇప్పటికే సుంకాలను భారీగా తగ్గించింది. వాణిజ్య లోటు తగ్గించేందుకు మరిన్ని అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గించేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు సమాచారం. దీంతో పాటు పెద్ద ఎత్తున అమెరికా ఆయుధాలు, చమురు, ఎల్ఎన్జీ దిగుమతులపై సయ్యనబోతోంది. ఇక మన వస్త్ర పరిశ్రమ ఎగుమతులకు అమెరికానే ప్రధాన కారణం. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, బంగ్లాదేశ్ పరిణామాలతో అనేక అమెరికా టెక్స్టైల్ కంపెనీలు మన దేశం నుంచి దిగుమతులు పెంచాయి. ట్రంప్ పరస్పర సుంకాలతో దీనికి బ్రేక్ పడే ప్రమాదం కనిపిస్తోంది. మన ఐటీ ఎగుమతులకు అమెరికానే అతిపెద్ద మార్కెట్. ట్రంప్ సుంకాల ప్రభావం నేరుగా మన ఐటీ ఎగుమతులపై ఉండకపోయినా ఆ ఉద్రిక్తతల ప్రభావం మాత్రం మన ఐటీ పరిశ్రమపై బాగానే ఉంటుంది. ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెచ్చిన H-1B వీసా నిబంధనలు ఆ దేశంలో మన ఐటీ నిపుణుల ఉద్యోగ అవకాశాలను బాగా దెబ్బతీశాయి. ఇప్పుడు ఈ దుందుడుకు నిర్ణయాల ప్రభావం ఐటీ కంపెనీలపైన కొద్దో గొప్పో పడక తప్పదంటున్నారు నిపుణులు. ఇక ట్రంప్ సుంకాల ప్రభావం మన దేశంపైన పడనుంది. కాకపోతే అది చైనా, జపాన్, EU దేశాలపై ఉన్నంత తీవ్రంగా ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. గతేడాది భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం $19,000 కోట్ల చేరింది. ఇందులో దాదాపు $5,000 కోట్ల మన దేశానికి మిగిలింది. అమెరికా మొత్తం ఎగుమతి దిగుమతుల్లో మన వాటా అంతంత మాత్రమే. అయితే మన దేశానికి చెందిన కొన్ని రంగాలు ట్రంప్ సుంకాలతో దెబ్బతింటాయని భావిస్తున్నారు. భారత స్టాక్ మార్కెట్పై బేర్ పట్టు బిగించింది. ఇక ట్రంప్ సుంకాల పోటు, తరలిపోతున్న విదేశీ సంస్థాగత పెట్టుబడులతో పాటు నిరాశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాల కారణంగా ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా 8వ రోజు నష్టాల్లో పయనించాయి.